తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. గ్రేటర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్గా ఫోకస్ చేశారు. గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందుకే ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. కొద్ది రోజులుగా హైదరాబాద్లో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కిషన్ రెడ్డి, కేటీఆర్ కారణంగానే మెట్రో ఫేజ్ 2 ఆగిందని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెట్రో రైల్ విస్తరణను కావాలని బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అంకితం చేయాల్సిన పనిని పక్కన పెట్టి చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి, ఈ నిర్మాణాలను తొలగించి ఇతర ప్రాంతాల నుంచి తీసుకెళ్లాలి అని ఒక ఎడతెగని పేచి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారే పెట్టారు. దాంతో మెట్రో పనులు పూర్తి కాలేదు. ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు, మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్ కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు నేను నీకు అండే నిలబడతా కేసీఆర్ మీద అభినందన చెప్తాం, షాల్వది పోయి కిషన్ రెడ్డి గారికి పోయి షాల్వ కప్పొస్తాము. అహ్మదాబాద్, విశాఖ మెట్రోలకు అనుమతులు ఇచ్చి హైదరాబాద్కు బ్రేకులు వేయడంపై తెలంగాణ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 30,000 కోట్ల విలువైన ఎల్ఎన్టీ ఆస్తుల్ని 15,000 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఐఆర్ఎఫ్సి నుంచి ఎల్ఎన్టీకి 13,600 కోట్ల రుణాలకు పచ్చజెండా ఊపింది. కానీ లోన్ డబ్బులు ఎల్ఎన్టీకి ట్రాన్స్ఫర్ కాలేదన్నారు రేవంత్. ఐఆర్ఎఫ్సి లోన్ మంజూరు చేయకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, లోను ఐఆర్ఎఫ్సి ఆపడానికి కారణం ఏందో మీరు చెప్పండి. ఆ లోనును విడుదల చేయించడానికి మీరు మాట్లాడారా? మీరు బాధ్యత తీసుకుంటారా, తీసుకోరా? రెండవ విడతకు భారత ప్రభుత్వం 50% భాగస్వామిగా నిర్మాణానికి ముందుకు వస్తుందా, లేకపోతే ఆ రెండో విడత కూడా మేమే మా డబ్బులతో కట్టుకోవడానికి మీరు ఎన్ఓసి ఇస్తారా? దీనికి సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి గారు. నేను దీని గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు సవాళ్ళు విసురుతుండు, తొడలు కొడుతుండు, దెబ్బలు దరుచుకుంటుండు, నన్ను అడ్డుకునేటోడు పుట్టలేదు అంటాడు, నేను ఇళ్ళనే పుట్టిన ఇళ్ళనే చచ్చిపోయినా అంటాడు, నువ్వు ఎళ్ళనైనా పుట్టి ఎళ్ళనైనా చచ్చిపో, నువ్వు ఎంపీ కాబట్టి కేంద్ర మంత్రి కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నీతో నాకేం పని ఉంది? మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మెట్రో ఫేజ్ 2 పర్మిషన్ను తేవడంలో ఆయన ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. రేవంత్ 71 సార్లు ఢిల్లీ వెళ్లినా ఫలితం లేదన్నారు కేటీఆర్. తక్షణమే హైదరాబాదీలకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఎన్నికల వేళ గ్రేటర్ వాసులకు అనేక హామీల వర్షం కురిపించింది కాంగ్రెస్. ఎల్బీ నగర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రో రైల్ వేస్తాం, సికింద్రాబాద్, నాంపల్లిలో స్కై వాక్స్ నిర్మిస్తాం, తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు ఇంటి పన్ను తగ్గిస్తాం అన్నారు హస్తం లీడర్లు. అలాగే ప్రతి ఇంటికి 25,000 లీటర్ల మంచినీళ్లు అందిస్తాం, ముంపు రహిత సిటీగా హైదరాబాద్ను మారుస్తాం, బస్తీల్లో పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తాం, సెట్విన్ బస్సుల విస్తరణతో ఉపాధి కల్పిస్తాము అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ విజన్ 2030 పేరుతో అభయహస్తం మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కానీ 2.5 ఏళ్లుగా ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు కాలేదంటున్నారు స్థానికులు. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేవు, కొత్త కొలువులు లేవు, వరదలు ముంచినా పలకరించే నాథుడు లేడు. హామీల ఊసే లేదు. ప్రజాపాలన మాటల్లో కానీ చేతల్లో కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ పాలనపై భాగ్యనగర వాసుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. జనాల్లో నెలకొన్న అసంతృప్తి ఆగ్రహ జ్వాలలై రగులుతోంది. ఆ వ్యతిరేకతే ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ విజయాలకు బాటలు వేస్తోందనే భయం సీఎం రేవంత్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఆయన వయా కిషన్ రెడ్డి మీదుగా కేసీఆర్పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు పల్లాంటి వెంకటరెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి సత్యం గారు, గౌతమ్ ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నారు, జపాన్ సంస్థ నుంచి రావాల్సినటువంటి 13,600 కోట్ల లోన్ నిధులు ఇప్పటికే ఐఆర్ఎఫ్సి అకౌంట్లో పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ కూడా ఇచ్చింది. కిషన్ రెడ్డి అడ్డంకులు సృష్టించి, బ్యూరోక్రాటిక్ అడ్డంకులు సృష్టించి ఆ లోన్ డబ్బులు ఎల్ఎన్టీకి ట్రాన్స్ఫర్ కాకుండా అడ్డుకుంటున్నారు. ఎందుకు అనంటే లాలూచి ఒప్పందం ఉంది. గతంలో లోక్సభ ఎన్నికల్లో సహకరించింది కాబట్టి బీఆర్ఎస్ ఇప్పుడు
కిషన్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారు, అందుకోసమనే కేటీఆర్ ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ఏం చెప్తారు? రోజు గారు, ముందుగా మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న అందం సత్యం గారికి, గౌతమ్ ప్రసాద్ గారికి, మిగతా వాళ్ళకి కూడా నమస్కారం. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అంటే అర్థం కాకుండా ఆయన ఒక ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ లాగా అంత పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బేసిక్ గా ఇది మెట్రో ఫేజ్ తెలుసు, అందరికీ తెలుసు. మెట్రో ఫేజ్ 1 కి సెంట్రల్ గవర్నమెంట్ 12,000 కోట్ల రూపాయలు అప్పుడు ఇచ్చింది. ఇప్పుడు కూడా ఇది కంప్లీట్ చేసుకుంటే 13,000 కోట్ల రూపాయలు ఏవైతే ఐఆర్ఎఫ్సి నుంచి తీసుకున్న లోన్ ఏదైతే ఉందో అవి డెఫినెట్ గా వస్తాయి. ఇక్కడ కేటీఆర్ చెప్తానో లేకపోతే కేసీఆర్ చెప్తానో ఇంకొకరు చెప్తానో ఆగే కావు ఇవంతా కూడా. వీళ్ళు టోటల్ అగ్రిమెంట్ కి ఇప్పటిదాకా కూడా కంప్లీట్ చేసుకోలేదు. ఎప్పుడో చేసుకోవాలి యాక్చువల్గా. ఈ అగ్రిమెంట్ చేసుకోకుండా లోన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా రాలేదంటే ఐఆర్ఎఫ్సి వాళ్ళే కదా డిస్పర్స్ చేసేది ఆపుతున్నారని చెప్పి కిషన్ రెడ్డి గారి మీద ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు. దానికి వీరికి సంబంధం ఏముంటుంది? ఒకసారి లోన్ వచ్చిన తర్వాత అకౌంట్ లోకి వచ్చిన తర్వాత మెట్రోకి డెఫినెట్ గా ఎల్ఎన్టీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇక్కడ కేటీఆర్ చెప్పిండాను, ఇంకొకరు చెప్పినాను, ఒకటే భయం పట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి. ఏంటంటే రేపు సెప్టెంబర్ లోనో అక్టోబర్ లోనో ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి జిహెచ్ఎంసీ. ఈ జిహెచ్ఎంసీలో పోలేని హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు. జిహెచ్ఎంసీని కానీ హైదరాబాద్ కానీ డెవలప్ చేసేది మేమే అని చెప్పి చెప్పుకున్నారు వాళ్ళు. ఏవైతే 6 గ్యారెంటీలతో పాటుగా మిగతా హామీలు ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా ఇక్కడ ఒక్క సీటు గెలవని కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు 3 కార్పొరేషన్ల మీద ఒక కన్ను పడింది. ఈ 3 కార్పొరేషన్లు కూడా ఎందుకు డివైడ్ చేసినట్టే ఒక ఈజీగా వెంకటరెడ్డి గారు, జరగలేదు, అది వేరే టాపిక్ మాట్లాడదాము. కానీ నేను అడుగుతున్నది ఒకటే, 13,600 కోట్ల లోన్ నిధులు ఏదైతే ఉన్నాయో ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పటికే ఐఆర్ఎఫ్సి అకౌంట్లో పడ్డాయి. అది ఎల్ఎన్టీ సంస్థకు ట్రాన్స్ఫర్ చేయించడానికి ఉన్నటువంటి టెక్నికల్ లోపాలు ఏంటి అని అడుగుతున్నాను. నిజంగా లోపాలు ఉన్నాయా? డిపిఆర్లో బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా డిపిఆర్లో లోపాలు ఉన్నాయా? ఏం జరిగింది? ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వకుండా డబ్బులు అక్కడే ఉండిపోయినాయి? ఒకటే డెఫినెట్ గా ఇది అవుతుందండి. ఇదంతా కూడా అగ్రిమెంట్ అంటే వీళ్ళు ఏ విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎట్లా అదే అంటే డేట్ అయిపోయినా కూడా ఎక్స్టెండ్ చేస్తారులేండి, అది ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ వీళ్ళు చేసేది ఏంటంటే టైంకి డిపిఆర్ సబ్మిట్ చేయటం కానీ దానికి ప్రొసీజర్ ఫాలో అవటం కానీ తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చేయాలి ఇవన్నీ కూడా. లాస్ట్ మినిట్ వరకు కూడా ఏది తీసుకున్నా కూడా, ఏ స్టెప్ తీసుకున్నా, ఏ బిల్ తీసుకున్నా కూడా ఇదే పని చేస్తా ఉన్నారు. లాస్ట్ మినిట్ వరకు కూడా ఆలోచన లేకుండా చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వెనక్కిపోతా ఉన్నాయి. ఐఆర్ఎఫ్సికి వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఎల్ఎన్టీకి వస్తాయి. కానీ ఇక్కడ ఒకటేంటి, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతా ఉన్నారు, కేటీఆర్ అడ్డం వస్తున్నాడు అని చెప్తాడు. కేటీఆర్ కి వీళ్ళకి సంబంధం ఏముంటదంటే, దీనికి ఏమైనా సంబంధం ఉండే సంబంధాలు ఏమైనా ఉంటాయా? కావాలని బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం ఎంత కూడా కిషన్ రెడ్డి గారి మీద అనవసరంగా మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు రేపు అవి డెఫినెట్ గా వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడతారు? వెనక్కి తీసుకుంటారా? క్షమాపణ చెప్తారా? పోనీ ఇవన్నీ కూడా మంచి అబద్ధాలు. రెండు పార్టీలను ఏది టార్గెట్ చేసుకుంటూ ఏదో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని ప్రభుత్వంలోకి వచ్చిందో అదే విధంగా చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ఏ టెక్నికల్ లోపాలు లేవు. కాకపోతే వీళ్ళు ప్రొసీజర్ కంప్లీట్ చేయక, డిపిఆర్ అర్లీగా సబ్మిట్ చేయక ఇవన్నీ కూడా ఆగిపోతా ఉన్నాయి. తప్పు డెఫినెట్ గా ఇది ఒకటే రోజా గారు, వీళ్ళకి భయం పుట్టుకుంది కాంగ్రెస్ పార్టీకి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ, ఎందుకంటే 48 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది పోయినసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో. అదే విధంగా ఈసారి కూడా గెలుచుకునే అవకాశాలు వస్తాయి. ఈ మెట్రో రైలు ఫేజ్ 2 చూపించి మేము తెచ్చినామని చెప్పుకొని ఓట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. మేము ఎక్కడ కూడా అడ్డుకోలేదండి, ఇవన్నీ కూడా అడ్డుకోవు. ఎందుకంటే అడ్డుకుంటే 12,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఫేజ్ 1 కి ఎందుకు ఇచ్చావు? ఫేజ్ 1 కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు వచ్చినాయి? అదే విధంగా ఇప్పుడు కూడా 50% మేమే ఇచ్చే, దాంట్లో కూడా ఫేజ్ 2 కూడా 50% కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తా ఉన్నాయి. దానికి ఆమోదం కూడా తెలిపారు, అది కూడా చెప్పాము కూడా క్లియర్ గా. అయినా కూడా మళ్ళా బుర్జల్లడానికి రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా క్లియర్ గా చెప్తున్నారు, భాగస్వామ్యం ఉంటుందా,
భాగస్వామ్యం పద్ధతి ఉంటుందా, కాదు. క్లారిటీ ఇవ్వండి. లేదు అని అంటే ఎన్ఓసి ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మించేస్తాము, దాంట్లో కూడా పెద్ద పేచీ ఏం లేదు మాకు అని చెప్తున్నారు. కాకపోతే ఏదో ఒకటి తేల్చండి అంటున్నారు. ఎస్, మాట్లాడదాం వెంకటరెడ్డి గారు. ఎస్, మళ్ళీ ఒకటి వస్తాను మీ దగ్గరికి. ఒకటి ఎస్ మానవతరాయ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి మానవతరాయ్ గారు. నమస్కారం అండి. మానవతరాయ్ గారు, మెట్రో ఫేజ్ 2 విస్తరణ అనేటువంటి అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. జిహెచ్ఎంసీ ఎన్నికలు సమీపంలో ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ ఫేజ్ 2 అనేది మళ్ళీ ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపంగా చూపించేసి జనాలకి మళ్ళీ ఓట్లు గడించేటువంటి ఒక గిమ్మిక్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. మీరు ఏదైతే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు, ఈ లోన్ సంబంధించినటువంటి అమౌంట్ను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు, దాని వెనక కేటీఆర్ ఉన్నాడు అని సీఎం ఆరోపిస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే మీరు లాస్ట్ మినిట్ వరకు ఎటువంటి ఆలోచన లేకుండా కాలయాపన చేస్తారు, మళ్ళీ కేంద్రాన్ని బ్లేమ్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయిందని అంటున్నారు బీజేపీ నాయకులు. అలవాటుగా నిలదీస్తున్నాం, ప్రజలకు చెప్తున్నాం. బీజేపీ వికసిత భారత్ కాదు, ఇది వివక్ష భారత్. బీజేపీ పాలిత ప్రాంతాలకు ఏ విధంగా నిలబోతున్నాయి, బీజేపీ మిత్రపక్షమైన ఆంధ్రప్రదేశ్ నిన్నగాక మొన్న 2500 కోట్లు ఏ విధంగా ఇచ్చారు, తెలంగాణ పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారు. డిపిఆర్ ఎప్పుడో సమర్పించాం. డిపిఆర్ సమర్పించిన తర్వాత ఎల్ఎన్టీ చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ఆస్తుల్ని 33,000 కోట్ల విలువైనటువంటి మెట్రోని రాష్ట్ర ప్రభుత్వం చేజెక్కించుకుంది. అందులో పనిచేసే వాళ్ళకు భద్రత కల్పిస్తున్నాం. అదేవిధంగా మెట్రో ఎల్ఎన్టీ వాళ్ళు విస్తరణకు ఒప్పుకోకపోతే, 122 కిలోమీటర్ల విస్తరణకు ఒప్పుకోకపోతే, గతంలో 17 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి 7,000 కోట్ల నష్టాన్ని ముందు ఆలోచన చేసి మేము భరించలేము, మా వల్ల కాదని తప్పుకున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గంగా ప్రభుత్వమే దాన్ని స్వీకరిస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా 50%, రాష్ట్ర ప్రభుత్వం మేము భరిస్తాం, మేము కూడా 50% భరిస్తామని కేంద్రం అంగీకరించిన తర్వాత ఇవాళ ఆఖరి రోజు మీరు కేంద్ర రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఏదో జపాన్కు సంబంధించినటువంటి సంస్థ నిధులు అందులో పడితే దాన్ని విడుదల చేయడానికి ఎందుకు మనసు ఒప్పట్లేదు బీజేపీ ప్రభుత్వానికి? ఎందుకు కుట్రలు ఉన్నాయి? దీంట్లో దురుద్దేశం ఒకటే, మెట్రో తెచ్చింది కాంగ్రెసే, మెట్రోను చూపించి ఓట్లు అడగాల్సిన దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి, సన్న బియ్యం ఉన్నది, అదేవిధంగా మేము చేసేటువంటి అనేక 500 రూపాయల సబ్సిడీ సిలిండర్ ఉన్నది, అదే గృహజ్యోతి పథకం ఉంది, ఆర్టీసీ బస్సులు మహిళలు ప్రయాణిస్తారు, ఇవన్నీ చాలు. మీరు ఇస్తున్నటువంటివన్నీ చెప్తున్నారు కదా మానవతరాయ్ గారు, మీరు ఇస్తున్నటువంటివి సన్న బియ్యము సో అండ్ సో చాలా లిస్ట్ చెప్తున్నారు కదా. ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ విషయానికే వద్దాం మానవతరాయ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ విషయానికే వద్దాం. గ్రేటర్ హైదరాబాద్ మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీల గురించి నేను కొన్ని మాత్రమే చెప్తాను, వాటికి మీరు సమాధానం చెప్పండి. గ్రేటర్ హైదరాబాద్తో సహా తెలంగాణలోని అన్ని నగరాలు, మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి 25,000 లీటర్ల మంచినీరు ఉచితంగా ఇస్తామని స్పష్టం చేశారా లేదా? అవును, చేశాము. ఇచ్చారా? ఇస్తున్నారా? ఇస్తామండి. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి తెలుసు కదా, దేశ ప్రజలందరూ మేధావులు, విజ్ఞులు. ఇవాళ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో 2 మాత్రమే అమలు చేయలేకపోతాం, దాన్ని త్వరలోనే అమలు చేస్తాం. మహిళలకు 2,500 రూపాయలు అన్నాం, ఆసరా ఈ 2 పెంచాల్సింది మేము. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఇలా వరదలు రాకుండా గతానికి భిన్నంగా ఇలా ప్రజలు సురక్షితంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అదే విధంగా మెట్రో అనేది తెచ్చింది మేమే, కృష్ణా జలాలు తెచ్చింది మేమే, గోదావరి జలాలు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఇలా ఐటీకి సైబరాబాద్ ఐటీ టవర్స్ ఉన్నాయా, వాటి శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. హైదరాబాద్ సమగ్రాభివృద్ధి తోడ్పడింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. కాకపోతే ఎన్నికల ప్రజలు దాన్ని చూసే ఓట్లేస్తారా? మాకు ఎక్కడ హైదరాబాద్ మొత్తం చుట్టూ తిరిగి వచ్చినా కూడా స్కై వాక్లు ఎక్కడ కనిపించట్లేదు, ఏమైపోయినాయి సార్? కొబ్బరి నీళ్ళు చేస్తారన్నారు వాళ్ళు, హుస్సేన్ సాగర్ దానిలో ప్రస్తావన. నేను మిమ్మల్ని మాత్రమే అడుగుతున్నాను. మనం పెరుగుతున్న నగరానికి ఒక ప్రయాణ సాధనం మెట్రో, దానివల్ల చాలా లబ్ధి ఉన్నది. ప్రజలు వేగవంతంగా, సులభంగా, సురక్షితంగా గమ్యాలకు చేరుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, తిరిగి ఇళ్లకు సురక్షితంగా వస్తున్నారు. రెండో విస్తరణ కూడా చేపడితే ట్రాఫిక్ ను కొంతవరకు నియంత్రించవచ్చు. ఇది ముఖ్యం. ఇప్పుడు మనకి ఇందులో ఓట్లు పడతాయని కానీ మాకు సీట్లు వస్తాయని కానే కాదు, మా తప్పకుండా 3 వీటిలో 3 కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుంది. అది బరాబర్ జరిగే విషయం. అది ఏంటి మీకు అంత భరోసా ఏంటి? నేను ఇప్పుడు చెప్పినటువంటి హామీలో ఒక్కటి కూడా అమలు కాలేదు, మరి మీ భరోసా ఏంటి? 3 కార్పొరేషన్ లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్తున్నారు కదా, ఏ రకమైనటువంటి నగరం మేనిఫెస్టో వినండి. నగరం మేనిఫెస్టో వినండి. రాష్ట్ర వ్యాప్తంగా అందించే వాటిలో ప్రజలు ప్రధానంగా లబ్ధి పొందుతున్నారు. మహిళలు అంటే మీలాంటి వాళ్ళు బస్సులు ఎక్కరు కానీ బస్సుల్లో తిరిగే మహిళలు నెలకు 4,000 రూపాయలు బస్ పాసులు కట్టకుండా విద్యార్థినులు కళాశాలకు వెళ్తున్నారు.
చిరు ఉద్యోగులు 20,000 సంపాదించుకున్న ఉద్యోగులు 4,000 మిగిల్చుకొని కుటుంబాన్ని పోషణకు ఉపయోగించుకుంటున్నారు. అన్ని రకాల వ్యక్తులు కూడా, మహిళలు కూడా ఈ రోజు సాధికారతకు బస్సుల్లో ప్రయాణం చేసి 4,000 నెలకు 4,000 రూపాయలు ఆదా ఓకే, చేసుకుంటున్నారు. ఇది జాబితా బస్తీలో సౌజోది పథకం కింద 200 సరిపోతుందా? ఇంట్లో ఉచిత విద్యుత్లో 53 లక్షల్లో హైదరాబాద్ నగర ప్రజలు కూడా ఉన్నారు. ఓకే 500 సబ్సిడీ అత్యధికంగా నగరంలో ఉన్నారు. కాబట్టి మేము ఏదో ఓట్ల కోసం సంక్షేమ పథకాలు పెట్టమండి బీజేపీ లాగా. ఓకే ఓకే మనోతరాయ్ గారు బస్తీల్లో పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్ని కట్టారు? అదే కదా ఇప్పుడు మేము ఒక ప్రణాళికలో ఉన్నాం. గత ప్రభుత్వం విద్యా కమిషన్ ఆలోచన లేదు. విద్యా కమిషన్ వేసాం. ఇలా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కళా పాఠశాల కన్నా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఉన్నాం. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా యూనిఫామ్లు ఇచ్చిన మొదటి రోజే పాఠశాల ప్రారంభమైన రోజే విద్యార్థులకు ఎటువంటి లోపాలు లేకుండా యూనిఫామ్ దగ్గర నుంచి దానికి సంబంధించిన బూట్ల దగ్గర నుంచి విద్యార్థులకు అన్ని కూడా వసతులు సమకూర్చినాం. తప్పకుండా మేమేమంటున్నాం, మేమేం అబద్ధాలు చెప్పి ఓట్లు అడగాల్సిన దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉండదు. ఇప్పుడు పెట్టిన దేశంలో ఉన్న అమలయ్యే సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ లో అమలయ్యే పథకాలే వీళ్ళు కొనసాగిస్తున్నారు. కొత్తగా వీళ్ళు సృష్టించేది లేదు, అది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెసే, పేదవాడికి సన్న బియ్యం ఇచ్చిన కాంగ్రెసే. కాబట్టి భూములు పంచింది కాంగ్రెస్. 20 లక్షల ఎకరాలు పంచినాం. అదే 20 లక్షల ఇందిరా మిల్లు కట్టినాం, మళ్ళీ కట్టబోతున్నాం. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని తెచ్చి అభివృద్ధి చేసింది, గతంలో మెట్రో తెచ్చింది కాంగ్రెసే, విస్తరణ కూడా కూరుకున్నది కాంగ్రెసే. కాబట్టి రాష్ట్ర ప్రజలకు, నగర ప్రజలకు తెలుసు ఎవరికి ఓట్లు వేయాలో ఏందనేది. మెట్రో విస్తరణకు డబ్బులు ఇవ్వమండి, అది చాలు. ఫస్ట్ వివక్ష చూపకుండా. ఓకే రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, మెట్రో విస్తరణను కిషన్ రెడ్డి కేటీఆర్తో కలిసి అడ్డుకుంటూ ఉన్నారు. దీని వెనక కేటీఆర్ ఉన్నారు. కిషన్ రెడ్డికి అంత నాలెడ్జ్ లేదు, అంత తెలివి కూడా లేదు, కేటీఆర్ఏ నడిపిస్తున్నారు దీని వెనకాల ఉండి అని చెప్తున్నారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా లోక్సభ ఎన్నికల్లో మీ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం వల్ల అని ఒక ఆరోపణ. మ్యూట్లో ఉన్నారు. రోజా గారు, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. అంటే రాష్ట్రంలో కేటీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పరిపాలన నడుస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన నడుస్తుందో అర్థం కావట్లేదు మేడం. అంటే ఈయన చెప్పే మాటలన్నీ మోకాలికి బోడిగుండుగా మూడేసే మాటలు తప్ప ఎక్కడా కూడా ఈ తెలంగాణ ప్రజలకు కానీ హైదరాబాద్ ప్రజలకు కానీ ఉపయోగపడే మాటలు చెబుదాము, లేకపోతే పనికొచ్చే మాటలు చెబుదాము, పనికొచ్చే పనులు చేద్దామని చెప్పేసి ఎక్కడా ఉండదు మేడం. ఆ మాటలలో ఎప్పుడు వేరే వాళ్ళ మీద పడేయడమే. కేటీఆర్ గారు అడ్డుకున్నారు, లేకపోతే కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నారు, ఈయన ఏం చేస్తున్నాడా, గోటీలు కొడుతున్నాడా? ఇప్పటికే 30 సార్లు, 40 సార్లు, 50 సార్లు, 60 సార్లు ఢిల్లీకి పోయి వచ్చిండు. ఎవరిని కలిసిండు మేడం? ఈయన పోయిన 70 సార్లు కలిసి పోయిండు. ఎవరికి కలిసి వచ్చిండు? నరేంద్ర మోడీ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసిండు. దేనికి కలిసిండు? కలిస్తే దేనికి పోతున్నా అని చెప్పిండు మేడం. పోయినప్పుడల్లా ఎందుకు పోతున్నానని చెప్పిండు మేడం. ఢిల్లీకి పోతున్న ప్రతిసారి ఏం చెప్తున్నాడు అని అంటే, తెలంగాణ అభివృద్ధి కోసం, నిధుల కోసం, దాన్ని మాట్లాడడం కోసం పోతున్నా అని చెప్పేసి అదే ఆ ప్రాజెక్టులను సాధించడం కోసమే పోతున్నా అని చెప్పిండు కదా. సాధించడానికి పోతున్నప్పుడు అంటే నరేంద్ర మోడీ గారి కంటే కిషన్ రెడ్డి గారి పవర్ ఎక్కువ ఉందా? ఇక్కడ చెప్పాలా? మాటలు మాట్లాడొద్దు మేడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. అంటే రైల్వే మంత్రితో లాలూచి పడి ఆపిస్తున్నారు, అడ్డంకులు సృష్టిస్తున్నారు. మేడం, ఎవరైనా నరేంద్ర మోడీ గారి మాట వినాల్సిందే కదా. కిషన్ రెడ్డి గారైనా, లేకపోతే ఇంకో రైల్వే మంత్రి అయినా, ఇంకో విద్యాశాఖ మంత్రి అయినా, వ్యవసాయ శాఖ మంత్రి అయినా, ఎవరైనా ఎవరి మాట వినాలి? ప్రధానమంత్రి మాటనే వినాలి కదా. మరి 70 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడొచ్చిండ్రు? ఏం మాట్లాడి ఇక్కడికి ఏం ప్రాజెక్ట్ తీసుకొచ్చిండ్రు? ఒక్కటి చెప్పండి. ఇన్నిసార్లు పోయినందుకు, ఈ రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసినందుకు, ఈ రాష్ట్ర ఖజానాన్ని దుర్వినియోగం చేసినందుకు అసలు ఫస్ట్ దోషి రేవంత్ రెడ్డి గారు. మీరు చూడండి మేడం, ఇగో అభయహస్తం బుక్ నా దగ్గర ఉంది. వీళ్ళు ఇచ్చిన హామీలు హైదరాబాద్ కు సంబంధించిన దాంట్లో 39 పేజీ నంబర్ 39లో 19 హామీలు ఇచ్చిండ్రు మేడం. ఈ 19 హామీలలో ఏమేం చెప్పిండ్రు మేడం తెలుసా? ఇక ఆకాశానికి నిచ్చెనేసినట్టే కూట్లో రాయి తేలినాడు, ఏట్లో రాయి తీస్తాడా మేడం? ఏదో ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్ గుర్తింపు స్థాయిలో ఆధునీకరించి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడింది మేడం. ఎక్కడికి పోయింది? మెట్రో ఆపిండ్రు మేడం. ఆపిండ్రు అనుకుందాం, కేటీఆర్ ఆపిండ్రు అనుకుందాం కాసేపు చర్చకు. 4 అధునాతన మెటర్నిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేసినాం. ఎక్కడ చేసిండ్రు మేడం? ఇక 2.5 సంవత్సరాలు అయింది. రాయి వేసిండ్రా, ఇటుకేసిండ్రా, సిమెంట్ కలిపినరా, కాంక్రీట్ కలిపినరా? 4 అధునాతన వెటర్నరీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని అన్నారు మేడం.
దానికి లేదు. 2 అధునాతన ఈఎన్టీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని అన్నారు. 2 అధునాతన సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రులను నిర్మిస్తామని చెప్పేసి అని అన్నారు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న మురికివాడల సమగ్ర అభివృద్ధి కోసం సమ్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఎవరు అడ్డుకున్నారు మేడం? ఎవరన్నా అడ్డుకున్నారా? అదేవిధంగా వేస్ట్ మేనేజ్మెంట్ సక్రమంగా నిర్వహించేందుకు రీసైక్లింగ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఎక్కడ ఏర్పాటు చేసిండ్రు, దానికి ప్రోత్సాహకాలు ఎక్కడ ఇచ్చిండ్రో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో మోడర్న్ మల్టీపర్పస్ పార్కులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎక్కడన్నా ఏ దానికైనా ఒక ఇటుకేసిండ్రా, గోడ కట్టినరా? అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న కబేళాలను ఆధునీకరించి మోడర్న్ నైస్ లాటర్ హౌస్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎక్కడ చేసిండ్రు? ఏ ఒక్కటైనా కట్టినరా? అదేవిధంగా అన్ని మురికి వాడలలో ఉన్న పేదలకు నీరు, విద్యుత్తు, డ్రైనేజీ, విద్య మరియు ఆరోగ్యం వంటి నాణ్యమైన ప్రాథమిక సేవలతో పాటు సబ్సిడీతో కూడా సర్వీస్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అప్పగిస్తామని చెప్పేసి అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది మేడం. అంటే మీరు కూడా హుస్సేన్ సాగర్ లో నీళ్లు కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తామని చెప్పారు కదా మేడం. మేము కొబ్బరి నీళ్లు చేస్తామన్న మాట వాస్తవం. మేము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేస్తానన్న మాట వాస్తవం. ఇప్పటికైనా అదే మాట మీద నిలబడ్డ మాట వాస్తవం. చేస్తామన్న మాట వాస్తవమే. ఇచ్చారు, హామీ ఇచ్చారు, చేస్తామన్నారు. మరి ఎక్కడ, ఎందుకు ఫెయిల్ అయ్యారు? అదే మేడం, దానికి ప్రాబ్లం ఏమొచ్చింది? నీళ్లు పారించాలంటే గోదావరి నీళ్లు తీసుకురావాలి. కాళేశ్వరం కట్టుకున్నాము. కాళేశ్వరం కట్టుకున్న తర్వాత మనం సుందిళ్ల నుంచి నీళ్లు తీసుకురావడానికి ఈ 20 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తానన్నాడు మేడం. ఇదే ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి తీసుకొస్తానన్నాడు? ఈ మన దీంట్లో పారిస్తానని చెప్పేసి అన్నాడు కదా, దీంట్లో మూసిలో. ఇది ఎక్కడి నుంచి? అదే ప్లాన్ మాది. అది తీసుకొస్తామని చెప్పేసి మేము కట్టుకున్న దాంట్లో మేము చేసుకున్న ప్లాన్ లో భాగంగా వీళ్ళు మధ్యలోకి వచ్చేసి అదంతా కూలిపోయింది, కూలేశ్వరం కట్టినని మాటలు మాట్లాడిన వాళ్ళు కూలేశ్వరంలో నీళ్ళు ఎక్కడి అని చెప్పి తీసుకొస్తారు మేడం వీళ్ళు 20 టీఎంసీల నీళ్లు. అబద్ధాలకు అంగీలాగు తొడుగుతే రేవంత్ రెడ్డి మేడం. ఇది నేను ఏదో మామూలుగా చెప్పట్లేదు. ప్రతి మాట అబద్ధమే మేడం. ప్రతి మాట ప్రజల గురించి ఏదైనా మాట్లాడితే అబద్ధమే. ఎవరైనా తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా నిధులు రాకపోతే దానికి ఎప్పుడు ఎవరినో ఒకళ్ళని బాధ్యులు చేయడం తప్ప ఇంకొకటి లేనేలేదు. మన రాష్ట్రానికి తుమ్మిడిహట్టి తీసుకురావడానికి ఎవరు ఆటంకం అని చెప్పేసి అంటే కిషన్ రెడ్డి అంటాడండి మేడం. ఏమన్నా ఇతనికి తెలివి ఉందా? ఏమన్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ 4 కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి ఆయన కిషన్ రెడ్డి అడ్డుకున్నాడు అని చెప్పేసి అంటే వీళ్ళు సన్మార్గంలో అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ఏదైనా ప్రయత్నం చేసిండ్రా? నేను లెటర్ రాసాను. అసలు మాకే దిక్కు లేదు. మేము పోయి డైరెక్ట్ గా 2 సార్లు కాదు, అనేక సార్లు పోయి కలిసి మేము అక్కడ తుమ్మిడిహట్టికి సంబంధించిన అనేక ప్రజాపాలనలో డైరెక్ట్ గా పెట్టి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు డైరెక్ట్. మరి అదే తుమ్మిడిహట్టి 122 మీటర్లు మీకు సాధ్యం కానిది ఇవాళ రేవంత్ రెడ్డి కట్టి తీరుతాను, 122 మీటర్లు నేను తుమ్మిడిహట్టి కట్టి తీరుతానని చెప్తున్నారు ఆయన. వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుంది? తుమ్మిడిహట్టి కట్టరు మేడం. కట్టడానికి అవకాశం లేదు మేడం. 122 దగ్గర కడితే నీళ్లు రావు మేడం. 152 దగ్గర అయితేనే నీళ్లు వస్తాయి మేడం. ఇది వాస్తవం. ప్రజలకు మభ్య పెట్టడానికి, ప్రజలకు చెవులలో పూలు పెట్టడానికి పనికొస్తాయి మేడం మాటలు. అక్కడ 60 టీఎంసీల కంటే 150 దగ్గరనే 60 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు దొరకవు అని చెప్పేసి మాట్లాడుతుంటే సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియర్ గా చెప్పింది అక్కడ నీళ్లు దొరకవు, మీరు ఆల్టర్నేట్ చూడండి అని చెప్పేసి అన్న తర్వాతనే మాకు మహారాష్ట్ర వాళ్ళు క్లియర్ చేసిన తర్వాతనే మేము 152 మీటర్లకు మేము పర్మిషన్ ఇవ్వము, ఇచ్చేది లేదు. మేము అనేక రకాలుగా కొట్లాట జరిగింది, ఇక్కడ ఉద్యమాలు జరిగినాయి. మేము 152కు పర్మిషన్ ఇచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి అన్న తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ మీరు వేరే ప్లేస్ చూసుకోండి అని చెప్పేసి అన్న తర్వాతనే మేము కిందికి వచ్చి ఇక్కడ మేడిగడ్డ దగ్గర ప్లాన్ చేసినాం. ప్లాన్ చేసిన దాంట్లో 240 టీఎంసీలకు ప్లాన్ అయిన తర్వాతనే మేము ఈ రోజు కాళేశ్వరం చాలా గర్వంగా చెప్తున్నాం మేడం. వీళ్ళు చెప్పే అబద్ధాల మాటలకు, వీళ్ళు చెప్పే మోసపు మాటలకు ఆ విధంగా అవస్థ చీటింగ్లు చేయలేదు మేడం. మేము ఎక్కడైతే పని కావాలనుకున్నామో, ఎక్కడ లభ్యత లేదో నీళ్లు లభ్యత ఉన్న దగ్గరికి వచ్చి మేము ప్లాన్ చేసినాము, ప్రాజెక్ట్ కట్టినాము. మేము తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల ఎకరాలకు నీళ్లు అందించినాము వయా కాళేశ్వరం ద్వారా. ఇది వాస్తవం, ఇది చరిత్ర. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో ప్రకటించిన సంఖ్య 90 లక్షలకు నీళ్లు అందినాయి కాళేశ్వరం ద్వారా అని చెప్పేసి ఈ రోజు ఎండబెట్టి ఆంధ్రాకు గురుదక్షిణ అందిస్తున్నారు మేడం. ఈ రోజు కేసీఆర్ కు గురుదక్షిణ కిషన్ రెడ్డి. కేసీఆర్ గారికి ఏ సందర్భంలో శిష్యుడిగా ఉన్నాడు మేడం కిషన్ రెడ్డి? చెప్పండి మేడం, ఎక్కడైనా ఉన్నాడా? అంటే ఏదో ఒక దగ్గర ఉన్నాడు అని అంటే టచ్ లో ఉన్నాడు అని అంటే మనం మాట్లాడుకోవచ్చు. ఈయన ఎవరికి శిష్యుడు, ఎవరికి గురువు అని చెప్పేసి మాట్లాడితే చంద్రబాబుకు గురువు, ఈయన గురుదక్షిణ ఇస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టి మొత్తం నీళ్ళని దోచిపెట్టే విధంగా ప్లాన్ చేస్తున్న వ్యక్తి మా రేవంత్ రెడ్డి గారు.
అసలు ఎక్కడా కూడా ఈయన మొదటి నుంచి ఏబీవీపీ నుంచి ఈ రోజు రైట్ అండి, ఓకే గౌతమ్ గారు, ఎస్ మీరు వాళ్ళని విమర్శిస్తే కృష్ణా గోదావరి నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేసినటువంటి ఘనత కేసీఆర్ది, జగన్ కి దారాదత్తం చేశారు అప్పటి హయాంలో అని వాళ్ళు విమర్శిస్తారు. సరే, ఈ నీటి మాటల్ని కాసేపు పక్కన పెడదాము. రైట్, నన్ను సత్యం గారితో మాట్లాడివ్వండి. ఎస్ సత్యం గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టే ఈ టైంలో సీఎం రేవంత్ రెడ్డి మెట్రో ఫేజ్ 2 అనే అటువంటి అంశాన్ని, ఆ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అని ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తున్నారో ఇది ఎంతవరకు వాస్తవము? అంటే ఇటు 6 గ్యారెంటీల అమలు కావచ్చు, ఇప్పుడు నిన్న మొన్న పడినటువంటి వర్షాలకు, హైదరాబాద్ రీసెంట్ వర్షాలకు హైదరాబాద్ ఏ రకంగా అస్తవ్యస్తంగా ఉందో మనం చూసాము. సో ఆ వరదల సమస్యలపై ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది. వీటన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం ఈ మెట్రో ఫేజ్ 2 అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారా సీఎం? నేను అట్లా అనుకోవట్లే, ఎందుకంటే ఇవాళ లాస్ట్ డేట్ ఏది ఇండియన్ రైల్వే కార్పొరేషన్, ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి ఎల్ఎన్టీకి ట్రాన్స్ఫర్ అవ్వడం, జపాన్ సంస్థ నుంచి క్రెడిట్ అయినటువంటి 13,600 కోట్లు ఎల్ఎన్టీకి ఇవ్వాల్సి ఉంది. అవి రిలీజ్ కాకపోవటానికి ఇది లాస్ట్ ఫేజ్ కాబట్టి ఈ రోజు మెట్రో గురించి మాట్లాడండి అనుకుంటున్నా. ఒక అంశం తర్వాత మెట్రోకు పెద్ద ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు పడేస్తుంది, ఓట్లు పడేది అనేటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఎలక్షన్స్లో చాలా ఇష్యూస్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉంటాయి. అవి మైక్రో లెవెల్ ఇష్యూస్ చాలా ఉంటాయి, అప్పటికి అవి వేల్తూ ఉంటాయి. కానీ ఇప్పుడైతే మెట్రో ఎప్పుడో 13 ఏళ్ల కింద ప్రారంభమైంది. దరిదాపు 2013-12లో జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిని ఇప్పుడు శాంక్షన్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నడుస్తూ వస్తుంది. ఇది ఖచ్చితంగా 3 పార్టీ విభేదాల వల్ల పొడిగింపబడిందా, లేకపోతే మరి ఏ కారణమైన అనేక కారణాలు, ఈ పార్టీలు చెప్తున్నటువంటి కారణాల వలన ఇంకా వాయిదా పడతా ఉంది. హైదరాబాద్ గ్రోత్ ఏమో ఎక్కువ, అనుకున్న దానికన్నా ఎక్కువ గ్రోత్ ఉంటుంది. మెట్రోనేమో అనుకున్న దానికన్నా స్పీడ్ తక్కువ ఉంటుంది సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్కు. కాబట్టి ఇవాళ మనం ఢిల్లీ పోయినా ఇంకొక దగ్గరికి పోయినా మెట్రో అందుబాటులో ఉన్నటువంటి విధాన్ని హైదరాబాద్తో పోల్చి చూస్తే చాలా తక్కువ, ఇది 70 కిలోమీటర్లే. కాబట్టి ఈ పాటికే ఈ ఎక్స్పాన్షన్ చేయాల్సి ఉండే. ఇది కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బీఆర్ఎస్కు బీజేపీకి చాలా వైరుధ్యం ఉండేది, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మాట్లాడుకోపోయేది. అందువలన సెకండ్ ఫేజ్ ఆలస్యమైందా, లేదా బీఆర్ఎస్కే దీని మీద ఇన్వెస్ట్మెంట్ అనవసరం అనుకుందా, ఇటువంటి ఏవైనా కారణాలు కావచ్చు. కానీ వాయిదా బాగా పడింది, 13 ఏళ్ళు దాటింది. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు సెకండ్ ఫేజ్ 50% మేము ఇస్తాం, ఇవ్వబోతున్నామని కిషన్ రెడ్డి అంటున్నారు. 50% ఇచ్చి ఇవ్వబోతుంటే ఇక పే చేయలేదు, ఈ ఆరోపణలు లేవు, ఈ కొట్లాట లేదు. కానీ అదేదో ఇమీడియట్గా చేస్తే కాస్త హైదరాబాద్కు కొంత రిలీఫ్ దొరుకుతుంది ప్రజలకు. తర్వాత రెండవది, ఈ క్రెడిట్ అయిన తర్వాత కూడా ఇంకా రిలీజ్ చేయకుండా ఆపటం అనేటువంటిది అగ్రిమెంట్ కాలేదంటారు. అయింది అగ్రిమెంట్, అది 4% ఇంట్రెస్ట్గా అగ్రిమెంట్ అయింది. ఐఆర్ దాంతో ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్ తోటి అగ్రిమెంట్ అయింది. 4% ఇంట్రెస్ట్, అంతకుముందు 8.25% అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ చర్చలు జరిపిన తర్వాత పావల వడ్డీ, 4% అంటే పావల వడ్డీకి అగ్రిమెంట్ అయ్యి ఉన్నది. కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మెట్రో తెలంగాణ ప్రభుత్వం సొంతం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ అన్నప్పుడు 50% యాక్సెప్టెన్స్ ఉంది, మేము చేయబోతున్న కిషన్ రెడ్డి అన్నప్పుడు అదేదో కాస్త స్పీడప్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు, ముఖ్యంగా ప్రభుత్వం కానీ ప్రజలకు ఎక్కువ ఉపయోగం ఉండేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి అన్న మాట ఏంటంటే ఎన్ఓసి ఇస్తే మేమే సొంతం చేసుకుంటాం అన్నారు. అంటే ఎవరు చేసుకుని అప్పులు తెచ్చేయటమే. కాబట్టి ఇప్పుడు 50% ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తేవాల్సిందే. 24,000 కోట్ల ఎస్టిమేషన్ ఉంటే అలా 12,000 కోట్లు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులే తేవాలి. ఇవాళ ఏ రాష్ట్రం కూడా ఎంటైర్ ఇండియాలో ఇప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్లో ఏ రాష్ట్రం కూడా ఒక 10,000 కోట్ల ప్రాజెక్టు సొంతంగా చేపట్టేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఏదో ఒక విధంగా లోను పట్టించడం, తేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం సహకారం రేవంత్ రెడ్డి ఒకవేళ ఆత్మస్థైర్యం కోసం మేమే కడతాం అన్నా కేంద్ర ప్రభుత్వం పొత్తుతోటే కట్టడం అవసరం. తర్వాత రెండోది, కేంద్ర ప్రభుత్వం కూడా గైడెన్స్ ఎల్ఎన్టీ నుంచి మీరు తీసుకోండి, ఒకే గొడుగు కింద నడపాలి మొత్తం మెట్రోని. సెకండ్ ఫేజ్ ఒక గొడుగు కింద, ఫస్ట్ ఫేజ్ ఒక గొడుగు కింద వెళితే సమస్యలు వస్తాయని చెప్పడంతో ఇవాళ స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. రేపు కూడా 2 సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యాలు నడవబోతున్నాయి కాబట్టి ఒకే గొడుగు కింద నడిచేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మెట్రో ఎంత తొందరగా స్పీడ్ అయితే
ఈ సిటీ ఎక్స్పాన్షన్ అవుతున్నటువంటి దాన్ని అందుకునే అవకాశం ఉంది. జనరల్గా పాపులేషన్ గ్రోత్ రేటు తెలంగాణలో 1.2% గ్రోత్ రేట్ ఉంది. యా కానీ హైదరాబాద్ గ్రోత్ రేటు 3-4% ఉంది. ఎందుకుంది అంటే మైగ్రేషన్. అన్ని మధ్యతరగతి టౌన్ నుంచి విలేజ్ నుంచి విపరీతమైన మైగ్రేషన్ ఉంది హైదరాబాద్. అది వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, లేకపోతే ఆర్థిక విషయాలు, పని కావచ్చు. మీరు చూస్తురుగా పనిచేసే ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కడ ఉంటే అక్కడ మైగ్రేషన్ ఉంటుంది. అవును ఇవాళ ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, బీహార్ నుంచి మొత్తం కోట్ల మంది ఇక్కడ పనిచేస్తున్నారు. కారణం ఏంటంటే అక్కడ లేని ఎకనామిక్ యాక్టివ్ ఇక్కడ ఉంటవి. ఇది పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెజర్ పడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెంబర్ 1 ఏమిటంటే రవాణానే, రోడ్డు రవాణా. ఇది పెట్రోల్ దీంట్లో భాగం కాబట్టి ఇవాళ మెట్రో ఎక్స్పాన్షన్ కాకుండా సిటీ డెవలప్మెంట్ అందుకోలేదు. కరెక్ట్ సిటీ డెవలప్మెంట్ అందుకోవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పీడ్ పెంచాలి. అది రాష్ట్ర ప్రభుత్వం ఒంటరిగా పెంచలేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాలి. ఈ 3 పార్టీల మధ్య విభేదాలు దీనికి అడ్డంకి కాకూడదు. ఎందుకంటే ఒకప్పుడు చైనాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ను డెవలప్మెంట్ను తగ్గించారు. ఎందుకంటే మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అందుకోలేకపోతుంది ఫారెన్ క్యాపిటల్, డొమెస్టిక్ క్యాపిటల్ తోటి అని ప్రెజర్ చేసి తగ్గించారు యా గ్రోత్ రేట్ని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ సరిపోవట్లేదని. ఇప్పుడు కూడా హైదరాబాద్ గ్రోత్ రేట్ అట్లా ఎక్స్పాన్షన్ అవుతుంది. దాని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏంటంటే నెంబర్ 1 మెట్రో, నెంబర్ 2 రోడ్స్. కాబట్టి ఈ విషయంలో మూడు పార్టీలకు అవగాహన ఉంది. సార్ ఇంకొక విషయం చెప్పండి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా ఐఆర్ఎఫ్సి నుంచి ఎల్ఎన్టీకి ట్రాన్స్ఫర్ అవ్వాల్సినటువంటి అమౌంట్ కిషన్ రెడ్డి ఆయన వల్లనే ఆయనే అడ్డంకులు సృష్టించి ఆపారు అని అన్నారు. నిజంగా అంటే కిషన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా కిషన్ రెడ్డి ఉంది కాబట్టి ఇవి రాజకీయ ఆరోపణలు, ఒకరికొకరు రాజకీయ ఆరోపణలు చేసుకుంటారు. కానీ కిషన్ రెడ్డి ఇనిషియేషన్ చేస్తేనే ఇప్పుడు కేంద్ర మంత్రులు ఎవరు అంటే కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి ఒకటే కాబట్టి, బండి సంజయ్ సహాయ మంత్రి కాబట్టి కిషన్ రెడ్డి ఇనిషియేషన్ చేస్తే అవి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కిషన్ రెడ్డి ఆపాడా లేదా అనేటువంటి దానికి కాకుండా ఇనిషియేషన్ చేస్తే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇనిషియేషన్ చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి మీద ఆ ఇనిషియేషనే తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ తెలంగాణలో బలపడుతోంది. సో ఇప్పుడు కాంగ్రెస్ కి క్రెడిట్ వెళ్తోంది కాబట్టి కావాలనే రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆ క్రెడిట్ కాంగ్రెస్ అకౌంట్ లోకి వెళ్లకుండా ఉండాలి అని అంటే దీన్ని ఇప్పుడు అడ్డుకొని తీరాలి అనేది బీజేపీ వాళ్ళ ప్లాన్ అని. అది అవన్నీ కూడా రాజకీయ ఆరోపణలే. ఇప్పుడు బీజేపీ మీద కాంగ్రెస్ చేసినా, కాంగ్రెస్ మీద బీజేపీ చేసినా రాజకీయ ఆరోపణలు. కానీ రాజకీయ ఆరోపణలు పనిచేయలేవు. డెవలప్మెంట్ ప్రజలు క్లియర్గా క్లారిటీ తోటి ఉన్నారు. ఈ ఆరోపణలతో ఇదివరకు ఓట్లు వేసేవాళ్ళు ఇప్పుడు డెవలప్మెంట్ చూసే ఓట్లు వేస్తారు, ఫెయిల్యూర్స్ని చూసే దూరం జరుగుతున్నారు. మనకు చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయిగా. కాబట్టి ఫెయిల్యూర్స్ తక్కువ, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటే ఓట్లు వేస్తున్నారు. ఎందుకంటే దరిదాపు 70% లిటరసీ రేట్ ఉంది. తర్వాత మీడియా, ముఖ్యంగా చదువు రాని వాళ్ళు కూడా టీవీ ద్వారా ఇతర ద్వారా ఎడ్యుకేట్ అవుతున్నారు. కాబట్టి ఏదో మాటలు చెప్తే, అబద్ధాలు చెప్తే నమ్మి ఆ ఎలక్షన్ అనేటువంటిది కాదు. కాబట్టి ఆ సక్సెస్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు ఇనిషియేషన్ చేయాల్సిన అవసరం ఉంది రిలీజ్ కావటానికి. అయితేనే స్టేట్ గవర్నమెంట్కి ఓనర్షిప్ వస్తుంది. లేకపోతే త్రిశంకు స్వర్గంలో ఉంటుంది మెట్రో. అటు ఇటు స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కాక, అటు ఎల్ఎన్టీ నడపక ఇప్పటికే గతంలోనే నిర్మాణ వ్యయం కూడా పెరుగుతోంది కదా. గతంలోకి ఇప్పటికే చూస్తే నిర్మాణ వ్యయం పెరిగింది. ఖచ్చితంగా పెరుగుతుంది. రైట్ సత్యం గారు. ఎస్ రైట్. బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు తెలంగాణపై మరీ ముఖ్యంగా హైదరాబాద్పై కేంద్ర ప్రభుత్వము సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ఎందుకంటే అటు అహ్మదాబాద్, విశాఖలకు మాత్రం చకచకా మొత్తం కేంద్రం అనుమతులు ఇస్తోంది. కానీ ఇక్కడ హైదరాబాద్ ఫైల్ మాత్రం కేంద్రం దగ్గరే ఉంటుంది. ఎందుకు ఇంత సవతి తల్లి ప్రేమ అనేది ఒకటి పాయింట్. ఇంకొకటి 6 గ్యారంటీల అమలులో ఫెయిల్ అయ్యాడు కాబట్టి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అని బీజేపీ నాయకులు విసిరినటువంటి సవాల్కు రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. మోదీని రాజీనామా చేయమని చెప్పండి, నేను కూడా రాజీనామా చేస్తా అని చెప్పేసి ఆయన అన్నారు. ఎందుకంటే మీరు అన్నటువంటి ఇచ్చినటువంటి హామీలు 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, మీరు ఇచ్చినటువంటి కూడా చాలా ఉంది కదా. ప్రతి అకౌంట్లో 15 లక్షల నల్లధనం కూడా డిపాజిట్ చేస్తామని చెప్పారు. మరి ఇవన్నీ వీటిలో మీరు ఫెయిల్ అయ్యారు కదా, మోదీని రాజీనామా చేయమనండి, నేను రాజీనామా చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఒకటి మేడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, డబ్బులు లేవు. ఏ ప్రాజెక్ట్ కానీ, ఏ రోడ్డు కానీ, ఏ ఒక్కటి కూడా స్టార్ట్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు.
ఈ 6 గ్యారెంటీల మిగతా హామీల విషయంలో పూర్తిగా ఫెయిలియర్ అని వాళ్ళకి తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. సో ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ ప్రోగ్రాంలో ఏది మాట్లాడాలన్నా కూడా ఏది కేంద్ర ప్రభుత్వం మీదనో లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీదనో ఇంకోటో బురద జల్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే వీరికి టార్గెట్ లేదు. ఇక మొన్నటి వరకు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడుకుంటూ వస్తా ఉన్నారు. ఏదో ఒకటి కావాలి వీళ్ళకి, ఎంతసేపు ఉన్నా కూడా టైం పాస్ చేసే కార్యక్రమం కావాలి. అందుకనే బురద ఈ విధంగా. నేను ఒకటి అడుగుతా ఉన్నా సూటిగా. మొన్న నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. వెళ్ళినప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలిశారు, మిగతా వాళ్ళని కలిశారు, చాలా మందిని కలిశారు. మరి ఇదే ఐఆర్ఎఫ్సి నుంచి ఏదైతే డిస్పర్సల్ ఉందో, లోన్ డిస్పర్సల్ ఉందో, ఆ రోజు అడగొచ్చు కదా. రైల్వే మినిస్టర్ కలిసిరా, ఐఆర్ఎఫ్సి అఫీషియల్స్ కలిసిరా, ఈ 15th లోపల రావాలి కదా, మరి ఈ లోపల అవ్వాలి కదా. అగ్రిమెంట్ కానీ మిగతా ప్రొసీజర్ కంప్లీట్ చేయలేదు, మరి ఆయనకు తెలియదా? చేసుకోవచ్చు కదా. చేసుకోకుండా వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే దొంగ ఏడుపు లాగా అదే మళ్ళీ కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు. మొన్న ఏమన్నారు, 2-3 రోజులు, ఇప్పటికి 4 సార్లు. ముందు RRR అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి గారే, యూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి గారే, తర్వాత మెట్రో ఫేజ్ అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి గారు. ఈ విధంగా మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తా ఉన్నారు తప్పితే వీరట ఏ కిషన్ రెడ్డి గారిని పొలిమర దాటనివ్వరు. దాటుతారా మీరు తెలంగాణ దాటగలుగుతారా? ఇవన్నీ కూడా అసంబద్ధమైన మాటలు కానీ, అసమర్థతో ఉన్న మాటలు కానీ మాట్లాడుకుంటుంటే మీకు గౌరవం పెరుగుద్ది. తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. మీరు చేయలేని పరిస్థితిలో ఒక్కటి కూడా ఎక్కడన్నా మీరు ఇటుక తీసి ఇటుక పెట్టిరా, ఒక ఉద్యోగం ఇచ్చిర్రా, ఒక ప్రాజెక్ట్ కట్టిరా, ఒత్తి పెట్టిరా, పోనీ ఒక పైసా ఎక్కడ ఖర్చు పెట్టిరో చెప్పండి. ఓ వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి. ఈ 2.5 సంవత్సరాల్లో ఏమన్నా మీరు చెప్పింది ఎక్కడన్నా అయిందా? ఒక గ్యాస్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. నేను చెప్పాలంటే ఇంకొక గంట ఈజీగా పడుతుంది. మహిళలకి ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు, 2,500 రూపాయలు. తర్వాత వృద్ధులకు ఇస్తాను 4,000 రూపాయలు, అది ఇవ్వలేదు. తర్వాత నిరుద్యోగులకు వృత్తి ఇస్తాన్నారు, అది ఇవ్వలేదు. నేను చెప్తున్నాను కదా, రైతు భరోసానే. రైతులకు కావాల్సింది వీళ్ళని ఓడించడానికి రైతులు సరిపోతారు. రైతులు భరోసా 4 సార్లు ఇవ్వాల్సింది ఒక్కసారి ఇచ్చి చేతులు దులిపేసుకున్న దగ్గర 27,000 కోట్ల రూపాయలు, 27,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ ఇవ్వకుండా, ఇవన్నీ కంప్లీట్ కాకుండా ఎంతసేపునో కేంద్ర ప్రభుత్వం, మరి వీరెందుకు నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రిగా వీరెందుకు రాజీనామా చేయొచ్చు కదా. మేమంటే మేము డెవలప్ చేస్తున్నాం. ఈ రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. ఈ రాష్ట్రం సుభిక్షంగా అన్ని ఎక్కడ చూసినా కూడా హైవేస్, స్కైవేస్, రైల్వేస్, ఎయిర్వేస్ ఇవన్నీ కూడా డెవలప్ చేసేది మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులతో. ఇక్కడ కేసీఆర్ గారు తెచ్చిందో లేకపోతే రేవంత్ రెడ్డి తెచ్చిందో కాదు. ఎంత కూడా 13 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మేమెందుకు చేయాలి చెప్పండి. వేరే కదా, మన చేత కావట్లేదు, మేము చేయలేకపోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అడిగానండి, మనకి రోజు మోతున్నాం. ఇప్పుడు 70 సార్లు పోయి వచ్చారు. ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? మొన్న నారాయణ గారు కలిసి వచ్చారు. ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సిన నిధులు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయమని ఎక్కడ ఎందుకు చెప్పలేదు? ఎక్కడ కూడా రాయలేదే, ఎక్కడ కూడా ఏ పేపర్ కూడా రాలేదు. మీరు చెప్పిన చాలా రకాలుగా మాటలు అవన్నీ కూడా ఆ విషయాలను కూడా రాశారు. దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ కూడా వీళ్ళు లైట్ గా తీసుకొని లాస్ట్ మూమెంట్ కి వచ్చేసరికి ఎవరినో ఒకరిని టార్గెట్ చేయాలి. టార్గెట్ చేస్తే ఇక్కడ పప్పులు ఉడకవు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అవుతా ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెరుగుతా ఉన్నారు, ప్రజల అభిమానం పెరుగుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గెలవాల ఆలోచన ప్రజలకు ఉంది. ప్రజల్లో అభిమానం పెరుగుతా ఉంది. మోడీ గారు చేస్తున్న ప్రతిదీ కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకే రేవంత్ రెడ్డి పర్సనల్ టార్గెట్ చేస్తున్నారంటారు. డెఫినెట్ గా ఎస్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి హైదరాబాద్ లో వీళ్ళు ఇచ్చిన హామీలు 1 కాదు 2 కాదు. మొన్న ఏది ఒక ఆఫీసర్ సమావేశం పెట్టారు కదా, ఏమన్నారు? ఇక్కడ పోలీసు వాళ్ళు కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కానీ నా మాట వినట్లేదు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నా మాట వినట్లేదు. ఒక చిన్న వర్షం వస్తేనే మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా జామ్ అయిపోయింది, మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతుంటే మరి ఇక ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయినట్టు. రైట్ వెంకటరెడ్డి గారు, yes మాట్లాడండి. మానవతారాయ్ గారు మాట్లాడాలి దీనిపైన. yes హైదరాబాద్ మానవతారాయ్ గారు, నా క్వశ్చన్ ఒకటి. మానవతారాయ్ గారు, నీతి ఆయోగ్ సమావేశంలో మోదీని రేవంత్ రెడ్డి కలిశారు, మిగతా మంత్రులు కలిశారు, నేతల్ని కలిశారు. అక్కడ ఈ విషయం రేస్ చేయకుండా ఇవాళ లాస్ట్ మినిట్ కి వచ్చి ఈ రకంగా మాట్లాడడము, కావాలనే పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు. రోజు రోజుకి బీజేపీ అంటే ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది, దీన్ని డైజెస్ట్ చేసుకోలేక రేవంత్ రెడ్డి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు.
ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎట్లా ఆదరిస్తారండి? అసలు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు వీళ్ళు? ఉమ్, మోడీ గారేమో తెలంగాణ ఏర్పాటుని తప్పుపడతాడు పార్లమెంట్లో. వాళ్ళ ఎంపీలేమో పాకిస్తాన్తో పోలుస్తారు, తేజస్వి సూర్య లాంటి వాళ్ళు. ప్రజలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అంటే వరంగల్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినందుకు వేస్తారా? కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి ఏదో వ్యాగనార్ పనికిమాలిన ఫ్యాక్టరీ ఇచ్చారు. కోచ్ ఫ్యాక్టరీని మళ్ళీ వాళ్ళ గుజరాత్కు పంజాబ్కు అటు తరలించుకున్నారు. ఎట్లా వేస్తారు ఓట్లు? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టినందుకు వేస్తారా? దేనికోసం వేస్తారు? 13 లక్షల కోట్లు అంటారు. చెప్పండి దేనికి ఇచ్చారు? సహసిద్ధంగా అన్ని రాష్ట్రాలకు రోడ్లు, నేషనల్ హైవేలు కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగినాయి. దాన్ని మీరు అది కాదు అభివృద్ధి అంటే. ప్రాయోజిత కార్యక్రమాలకు ఇవ్వాల్సిన వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన 33,000 కోట్లకి 7,000 కోట్లు కూడా మీరు ఇవ్వలేకపోయారు. ఉమ్, కాంగ్రెస్ తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. ఇక్కడ అభివృద్ధి జరిగితే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది అనే కుట్రతో, దుర్మార్గంతో, సనాతన ధర్మాన్ని మర్చిపోయి నైతిక విలువలు లేకుండా మీరు మాట్లాడారు. అందుకే నిజంగా వీళ్ళు అద్భుతంగా పాలిస్తే కిషన్ రెడ్డి గారు మధ్యలో కలిగించుకోకండి. కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ పరిధిలో ఎన్నిక జరిగితే జూబ్లీహిల్స్ లో ప్రజలు ఏం చేశారండి? చేదరించుకున్నారు ఘోరంగా. వీళ్ళని ఏం చేశారంటే 25,000 ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే 13,000 ఓట్లు పరిమితం చేసినా వీళ్ళకి బుద్ధి రావటం లేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు అడుగుతారండి? ప్రతిసారి పోయినప్పుడల్లా ప్రతి మంత్రి గడప దొప్పుకుంటూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ఇవ్వండి అని ఎన్నిసార్లు అడుగుతారు? ఎన్నిసార్లు వినపాలించుకోవాలా? వీళ్ళకి బాధ్యత లేదు. తెలంగాణకి మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టు బాధ్యత లేదా? నిన్నగాక గుజరాత్ మెట్రోకి 3,000 కోట్లు ఇచ్చారు, 2,500 కోట్లు ఇచ్చారు. పూణేకి, మన తెలంగాణకి ఇవ్వమని అడిగితే పూణేకి 3,000 కోట్లు ఇచ్చారు. అరే విశాఖపట్నానికి, విజయవాడకి 24,000 కోట్లు మంజూరు చేశారు. ఆ రాష్ట్రానికి 15,000 కోట్ల అభివృద్ధి కేంద్ర వరల్డ్ బ్యాంక్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉండి 15,000 కోట్లు ఇప్పించింది. మరి తెలంగాణకి ఇప్పారా? తెలంగాణ లేదా? డబుల్ ఇంజన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వివక్ష చూపిస్తారా? డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే నిధులు ఈజీగా వస్తాయి. ఇప్పుడు అభివృద్ధి చేయాలంటే ప్రజలకు తెలుసు. మీరు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మరి అభివృద్ధి చేయకపోతే ఎందుకు వేశారు ప్రజలు ఓట్లు? మీకు ఎందుకు 13,000 ఓట్లు ఇచ్చారు? ఇవాళ రాష్ట్రం మొత్తం కొత్త రేషన్ కార్డులు 1,15,00,000 ఉంటే కేవలం హైదరాబాద్ లో 8,39,650 రేషన్ కార్డులు ఉన్నాయి. 17,734 రాష్ట్ర వ్యాప్త చౌక ధరల దుకాణాలు ఉంటే హైదరాబాద్ లోనే సుమారు 900 దాకా ఉన్నాయి. మరి వాటి ద్వారా కొత్త రేషన్ కార్డులు 8,36,000 రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇచ్చిన కార్డులు ఎన్నో తెలుసా? కొత్త రేషన్ కార్డులు సుమారు 2 లక్షలు ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో 1,50,000 ఉన్నాయి. ఆ ప్రజలు తెలియదు. రోజు రేషన్ దుకాణాల్లో చౌకగా బియ్యం కొనుక్కునే వాళ్ళు, సన్న బియ్యం తినే వాళ్లకు సన్న బియ్యం తినకుండా ముద్దకు రేవంత్ రెడ్డి దేవుడని తలుచుకునే వాళ్ళు బీజేపీకి ఎట్లా ఓటేస్తారు చెప్పండి? ఏమి ఇచ్చారు ఓట్లేస్తారు? మీరు కేంద్రం నుంచి ఇవ్వాల్సిన డబ్బులే ఇవ్వట్లే, ఆ రేషన్ దుకాణంలో ఇవ్వాల్సిన డబ్బులే ఇవ్వట్లే, డబ్బులు ఇవ్వట్లే. చిన్న సబ్మిషన్ మానవతరాయ్ గారు, ఒక్కటి మీకు మీ ముఖ్యమంత్రి గారు అడగండి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడారు. మన ముఖ్యమంత్రి, ట్రిపుల్ ఆర్ గురించి మన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి 50% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పినా కూడా ల్యాండ్ ఎక్వైర్మెంట్ కి ఇంతవరకు ల్యాండ్ ఎక్వైర్మెంట్ మీరు ఎందుకు కంప్లీట్ చేయని చెప్పాలి. తెలంగాణ ప్రజలు చెప్పండి. మీరు మెట్రో ఫేస్ గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది 16,000 మీరు ఎందుకు చేయలేకపోతున్నారు చెప్పండి. చెప్పండి ఇప్పుడు అది ఒకటి చెప్పండి. తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి పేరు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అడుకోలేదు. అదే కేసీఆర్ గారికి ఎందుకు ఇచ్చారు? అడగంలోనే ఏ గ్యారంటీ లేకుండా వెంటనే ఇదే కార్పొరేషన్ చెప్పండి. పవర్ కార్పొరేషన్ ఎందుకని 1,000 లక్షల కోట్లు ఇచ్చింది? మేము అడిగింది ఎంత? మీరు వేరే జపాన్ సంస్థ ద్వారా మీ యొక్క రైల్వే కార్పొరేషన్ ద్వారా అడిగితే ఆ నిధులు అందులో పడితే అవి ఇవ్వడానికి మీకు మనసు ఒప్పట్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయలు 3.5 లక్షల కోట్లు మీరు అడగకుండా కేసీఆర్ గారు సంతకంతో రాసిస్తే మంజూరు చేస్తారు. ఎందుకు గౌతమ్ గారు, ఎల్ఎన్టీ సంస్థ ఈ మెట్రో ఫేజ్ 2 ని నిర్మించడానికి నిరాకరించడానికి ప్రధాన కారణము బీఆర్ఎస్ఏ. ఎందుకంటే మీ హయాంలో లేట్ అయిపోయింది, ఆలస్యం అవ్వడం వలన, ఈ ప్రాజెక్ట్ కట్టడం ఆలస్యం అవ్వడం వలన దాని నిర్మాణ వ్యయం పెరిగింది. సో దాంతో ఆటోమేటిక్గా ఎల్ఎన్టీకి నష్టాలు వచ్చాయి. ఈ నష్టాల వల్లనే మేము మెట్రో ఫేజ్ 2 నిర్మాణం చేయము అని చెప్పేసి వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. కాబట్టి ఈ పాపం బీఆర్ఎస్ అంటారు. మేడం, అంటే రేవంత్ రెడ్డికి పాలన చేత కాకపోతే వేరే వాళ్ళ మీద బట్టగాచి మీద వేయటం అనేది ఆయనకు అలవాటు. ఇప్పుడు ప్రాక్టీస్ లో పని చేస్తున్నప్పుడు హార్డ్ డీల్స్ వస్తుంటే ఆ హార్డ్ డీల్స్ ని ఎట్లా తొలగించుకుంటూ సమస్యను ఎట్లా పరిష్కరించుకుంటూ పోవాలి, తెలంగాణ ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి అని చెప్పేసి ఆలోచించుకోవాలి. కానీ
ఈ దానికి ఫలానా వాళ్ళు కారణం, ఈ దానికి ఫలానా వాళ్ళ కారణం, ఇదే కాలయాపన. ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకో 2.5 సంవత్సరాల్లో 1 సంవత్సరం పాటు నడుస్తుంది వీళ్ళ పరిపాలన. ఈ సంవత్సరం కూడా గందరగోళం చేసే పరిస్థితి ఉంది తప్ప ఇంకోటి లేదు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే, చాలా దారుణమైన అంశం ఏంటంటే, ఇంటెలెక్చువల్స్ కూడా ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులకు తప్పు అని చెప్పకుండా వెన్న రాస్తున్నారు. ఇది దారుణం. ఇది అత్యంత దారుణమైన విషయం. ఇంటెలెక్చువల్స్ గా అనుకుంటున్న వాళ్ళు, జర్నలిస్టులు అనుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ప్రజలకు అనుకూలంగా ఉందా లేదా, ఈ రోజు కిషన్ రెడ్డికి ఇనిషియేషన్ తీసుకుంటే పనులు అవుతాయని చెప్పేసి అనుకున్న మనిషి అయితే నిజంగానే కిషన్ రెడ్డికి ఎందుకు అలవట్లేదండి? ప్రధానమంత్రికి ఎందుకు వస్తారు? ఇప్పుడు అందే సత్యం గారు చెప్పారు ఏమని, కిషన్ రెడ్డి గారు ఇనిషియేషన్ తీసుకుంటే పని అవుతుందని అన్నారు. సంతోషం. మరి కిషన్ రెడ్డి గారికి ఎందుకు అలవట్లేదు? ఈ విషయం ముఖ్యమంత్రి గారికి తెలియదా? అందే సత్యం గారికి తెలిసింది, ముఖ్యమంత్రి గారికి ఎందుకు తెలియట్లేదు? అసలు ముఖ్యమంత్రి పరిపాలించే పద్ధతిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందా అని చెప్పేసి ఇంటెలెక్చువల్స్ కి ఎక్కడైనా ఆలోచన వస్తుందా? ప్రజలు ఎంత నష్టపోతున్నారో ఆలోచిస్తున్నారా? ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆలోచిస్తున్నారా? మీరు మాట్లాడకండి. మానవతి రాయ్ గారు మీరు మాట్లాడకండి. విజ్ఞానవంతులుగా ఉన్నవాళ్ళు జరిగిన దోపిడీ జరగట్లేదు, ప్రదర్శించట్లేదు. చక్కగా పారదర్శకంగా ఉంది పరిపాలన. మేడం కాబట్టి పెట్టమంటేనే అది కేసీఆర్ సూచనల ప్రకారం పెట్టారు. అన్నామలైన తొలగించి బండి సంజయ్ తొలగించి కిషన్ రెడ్డి టైం లేదు. మీరు ఒక నిమిషం, మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ విన్నారు కదా. జస్ట్ వినండి మానవతరాయ్ గారు, దయచేసి వినాలి మీరు. మానవతరాయ్ గారు ఒక నిమిషం దయచేసి వినండి ప్లీజ్. మీరు ఇట్లా మాట్లాడితే ఒక నిమిషం, టైం అయిపోతుంది. కన్క్లూజన్ లేదా? ఒక్క నిమిషం. గౌతమ్ గారు ఏమంటున్నానంటే, ఈ విజ్ఞత ప్రదర్శించకుండా, విజ్ఞానవంతులుగా ఉన్న వాళ్ళు విజ్ఞత ప్రదర్శించకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు మొదలైంది? నేను ఈ ప్రాజెక్టు కాదండి, ఏ ప్రాజెక్టు 3,74,000 ఈ అప్పు జరిగిన దాంట్లో థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, మానవతరాయ్ గారు, అందే సత్యం గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్ ఇంటూ రాజ్ న్యూస్.